మనలో చాలామందికి కొన్నిసార్లు మన ఫీలింగ్స్ మన కంట్రోల్లో ఉండవు కదా. చిన్న చిన్న విషయాలకే ఓవర్గా రియాక్ట్ అయిపోతాం. డాక్టర్ బ్యాచ్ గారు సరిగ్గా దీన్నే అతి సున్నితత్వం లేదా ఓవర్ సెన్సిటివిటీ అన్నారు. సో ఈరోజు మనం ఈ ఓవర్ సెన్సిటివిటీని హ్యాండిల్ చేయడానికి హెల్ప్ చేసే 4 అద్భుతమైన రెమెడీస్ గురించి తెలుసుకుందాం. రండి ఈ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఈ ఫీలింగ్ మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చుంటుంది. మన చుట్టూ ఉన్నవాళ్ల మాటలు కావచ్చు, మన సొంత ఆలోచనలే కావచ్చు, అన్నీ ఒక్కసారిగా మనమీద దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతకీ ఈ అతిగా అనిపించడం వెనుక అసలు కారణమేంటి? దాని రూట్స్ ఎక్కడున్నాయో ఒక్కసారి చూద్దాం. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే డాక్టర్ బ్యాచ్ ఈ ఎమోషనల్ స్టామ్ని ఎదుర్కోడానికి 4 స్పెషల్ రెమెడీస్ సూచించారు. ఇవి జస్ట్ రెమెడీస్ మాత్రమే కాదు, మన మనస్సుకి శాంతిని ఇచ్చే 4 కీస్ లాంటివి అనమాట. మరి అవేంటో చూసేద్దామా? ఓకే, ముందుగా మనం అతిసున్నితత్వం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తరువాత అగ్రిమోనీ, సెంటారీ, వాల్నట్ ఇంకా హాలీ ఈ 4 రెమెడీస్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. డాక్టర్ బ్యాచ్ మన ఎమోషనల్ వరల్డ్ని 7 గ్రూపులుగా డివైడ్ చేశారన్నమాట. వాటిల్లో ఒకటే ఈ అతిసున్నితత్వం. సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం, పరిస్థితులు మనల్ని ఎంత ఈజీగా ఎఫెక్ట్ చేస్తాయో, మన ఇన్నర్ బ్యాలెన్స్ని ఎలా డిస్టర్బ్ చేస్తాయో ఈ గ్రూప్ మనకు వివరిస్తుంది. ఒక సెన్సిటివ్ మైండ్ ఎలా ఉంటుందంటే ఒక పల్చని గాజు గ్లాస్ లాంటిది. బయట ప్రపంచంలో చిన్న శబ్దమైనా సరే అది లోపల పెద్ద వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల మనం కంటిన్యూస్గా ఒక స్ట్రెస్లో ఉండిపోతాం. ఈ గ్రూప్లో ఉన్న రెమెడీస్ సరిగ్గా ఆ గాజు గ్లాస్కి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్లా పనిచేస్తాయన్నమాట. ఓకే, ఫస్ట్ అగ్రిమోని గురించి మాట్లాడుకుందాం. దీన్ని సంతోషపు ముసుగు అని కూడా అంటారు. అంటే నవ్వు వెనకాల నొప్పిని దాచుకునేవాళ్ల కథ ఇది. బయటకెప్పుడూ నవ్వుతూ చాలా హ్యాపీగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చెప్పలేని బాధతో సఫరవుతూ ఉంటారు. సరిగ్గా అలాంటి వాళ్లకోసమే ఈ రెమెడీ. ఈ 2 స్టేట్స్ మధ్యున్న తేడా గమనించండి. ఒకవైపు బయటకు నవ్వు, కాని లోకల మాత్రం ఏదో ఒక ముళ్లకంచెలో ఇరుక్కుపోయిన ఫీలింగ్. ఇంకోవైపు మాస్క్ తీసేసి నిజమైన ఇన్నర్ పీస్తో ఫ్రీగా ఉన్న ఫీలింగ్. అగ్రిమోని ఈ పెయిన్ఫుల్ జర్నీని చాలా స్మూత్గా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఉంటారు ఎప్పుడూ నవ్వుతూ, జోక్స్ వేస్తూ పార్టీలకు లైఫ్ ఇస్తారు. కానీ వాళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం విపరీతమైన ఆందోళనతో సతమతమవుతారు. తమ నిజమైన ఫీలింగ్స్ని బయటపెట్టాలంటే భయపడతారు. ఎగ్జాక్ట్గా ఇలాంటి వాళ్లే అగ్రిమోని స్టేట్లో ఉన్నట్టు. దీనర్థం అగ్రిమోని మనల్ని బాధపడమని చెప్పదు, ఫోర్స్గా నవ్వొద్దు అని కూడా చెప్పదు. దానికి బదులుగా మన లోపల ఉన్న బాధను యాక్సెప్ట్ చేసే ధైర్యాన్నిస్తుంది. ఆ ఫేక్ నవ్వు ప్లేస్లో ఒక జెన్యూన్, ప్రశాంతమైన స్మైల్ని తీసుకొస్తుంది. నెక్స్ట్ సెంటారీ. ఇదే ఎవరికోసమంటే ఇతరులకు నో చెప్పలేక ఇబ్బంది పడేవాళ్ల కోసం. తెలుసా, వీళ్ళు తమ సొంత అవసరాలన్నీ పక్కన పెట్టేసి ఎదుటివాళ్లని హ్యాపీగా ఉంచడమే లైఫ్ అనుకుంటారు. ఇది వీక్నెస్ నుంచి స్ట్రెంగ్త్ వైపు చేసే ఒక జర్నీ అన్నమాట. ఇక్కడ చూడండి, ఒకవైపు ఏముంది? ఇతరుల కోసం తమని తాము పూర్తిగా ఇచ్చేసుకోవడం, చివరికి అలసిపోయి నీరసపడిపోవడం. మరోవైపు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూనే ప్రేమతో ఎదుటివాళ్లకి హెల్ప్ చేయడం. సెంటారీ ఈ రెండింటి మధ్య ఒక హెల్దీ బౌండరీని సెట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమందుంటారు, వాళ్ల పనులన్నీ మానేసి వేరేవాళ్లు ఏదడిగితే అది చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ల ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. చివరికి వాళ్లకంటూ ఒక ఉనికి ఉందని కూడా మర్చిపోతారు. ఇదే టిపికల్ సెంటారీ స్టేట్. సెంటారీ తీసుకొచ్చే మార్పు నిజంగా చాలా బ్యూటిఫుల్. అది మనకి ఉక్కులాంటి మొండి బలాన్నివ్వదు, బదులుగా వెదురు బొంగులాగా ఫ్లెక్సిబుల్గా ఉండే గుణాన్ని, కైండ్నెస్ని ఇస్తుంది. మన బౌండరీస్ని రెస్పెక్ట్తో, ప్రేమతో సెట్ చేసుకునే పవర్ని ఇస్తుందన్నమాట. మన లైఫ్లో చేంజ్ అనేది తప్పదు కదా, కాని కొన్నిసార్లు ఆ చేంజ్ ఒక పెద్ద తుఫాన్లా మనల్ని చుట్టేస్తుంది. సరిగ్గా అలాంటి టైంలో మనకు ఒక ప్రొటెక్టివ్ షీల్డ్లా అండగా నిలబడేదే వాల్నట్. ఇక్కడ చూడండి, ఒకవైపేమో మార్పు అనే ఒక ముళ్లకంచె ముందు ఏం చేయాలో తెలియక నిలబడిపోవడం, మరోవైపు అదే మార్పును ఒక కొత్త దారిగా యాక్సెప్ట్ చేసి ఒక బటర్ఫ్లైలాగా ఫ్రీగా ముందుకు వెళ్లడం. వాల్నట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్కి సపోర్ట్ ఇస్తుంది. కొత్త జాబ్ కావచ్చు, కొత్త ఊరు కావచ్చు, లేదా ఒక రిలేషన్షిప్ ఎండ్ అవ్వడం. ఇలాంటి టైమ్స్లో
పాస్ట్ మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆ పాత బంధాలను కట్ చేసుకుని కొత్త ఫ్యూచర్ వైపు ధైర్యంగా అడుగు వేయడానికి వాల్నట్ మనకు హెల్ప్ చేస్తుంది. ఒక పెద్ద చెట్టు గట్టిగాలికి విరిగిపోకుండా ఎలా అయితే కొంచెం వంగుతుందో అచ్చం అలాగే వాల్నట్ మన గోల్స్ మీద స్ట్రాంగ్గా ఉంటూనే లైఫ్లో వచ్చే మార్పులకు తగ్గట్టు అడ్జస్ట్ అయ్యే ఎబిలిటీని ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బ్రేక్ అవ్వకుండా బెండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చాలా పవర్ఫుల్ ఎమోషన్స్ని డీల్ చేయబోతున్నాం. అవే కోపం, అసూయ, ద్వేషం. మన లోపల ఉన్న ఈ అగ్నిని ప్రేమగా మార్చగలిగే ఒక వండర్ఫుల్ రెమెడీయే హాలి. ఒక్కసారి ఈ మార్పును ఇమాజిన్ చేసుకోండి. ఒకవైపు అసూయ, కోపం లాంటి ముళ్లతో గుండె బరువెక్కిపోవడం, మరోవైపు అదే గుండె ప్రేమతో, కరుణతో నిండిపోయి తేలికవ్వడం. హాలీ ఈ అమేజింగ్ జర్నీలో మనకొక గైడ్లా పనిచేస్తుంది. అసలు ఈ ఎమోషన్స్ ఎక్కడ్నుంచొస్తాయి? ఎప్పుడైతే మనకు అన్యాయం జరిగిందనో, మనల్ని మోసం చేశారనో ఫీలవుతామో, అప్పుడు మన గుండెలో పుట్టే బాధే ఈ కోపానికి, ద్వేషానికి రీజన్. ఇది ప్రేమ లేకపోవడం కాదు, ప్రేమ గాయపడటమన్నమాట. హాలీ ఏం చేస్తుందంటే, మనసులో పేరుకుపోయిన ఆ కఠినత్వాన్ని కరిగించేసి ఆ ప్లేస్లో ప్రేమను, కరుణను నింపుతుంది. ఇది జస్ట్ మనల్నే మార్చడం కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే విధానాన్ని, మన పర్స్పెక్టివ్ని కూడా కంప్లీట్గా మార్చేస్తుంది. సో, మనం చూసినట్టుగా ఈ 4 రెమెడీస్ మనల్ని 4 డిఫరెంట్ వేస్లో స్ట్రాంగ్ చేస్తాయి. అగ్రిమోని నిజాయితీనిస్తే, సెంటరీ సెల్ఫ్ రెస్పెక్ట్నిస్తుంది, వాల్నట్ ధైర్యాన్నిస్తే, హాలీ ప్రేమతో నింపుతుంది. ఇవన్నీ కలిసి మనల్ని ఈ ఓవర్ సెన్సిటివిటీ అనే ఛాలెంజ్ నుంచి ఎమోషనల్ ఫ్రీడమ్ వైపు నడిపిస్తాయి. ఈ 4 రెమెడీస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. అసలు ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఎప్పుడు హ్యాపీగా ఉండటమా? లేకపోతే మనలో ఉండే ప్రతి ఫీలింగ్ని, మంచిదైనా చెడ్డదైనా, గౌరవంతో యాక్సెప్ట్ చేయడమా? దీని గురించి ఆలోచించడం మన సెల్ఫ్ అవేర్నెస్ జర్నీలో చాలా ఇంపార్టెంట్ స్టెప్.